ట్రయాంగిల్స్. ట్రయాంగిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ట్రయాంగిల్ అంటే ఏంటి? ట్రయాంగిల్ ఒక క్లోజ్డ్ ఫిగర్ అనమాట. ఏ ట్రయాంగిల్ ఈజ్ ఎ క్లోజ్డ్ ఫిగర్ విత్ 3 లైన్ సెగ్మెంట్స్. ఇదొక లైన్ సెగ్మెంట్, ఇదొక లైన్ సెగ్మెంట్, ఇదొక లైన్ సెగ్మెంట్. ఈ లైన్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీట్ పాయింటే ట్రయాంగిల్. చూశారు కదా? సో PQ అనేది ఒక సైడు, QR అనేది ఒక సైడు, PR అనేది ఒక సైడు. ఈ ట్రయాంగిల్లో ఇంటీరియర్, ఈ లోపల ఉండే వాటిని యాంగిల్స్ అంటాం. అంటే మీనింగ్ ఏంటి? 2 లైన్ సెగ్మెంట్స్ ఎక్కడైతే జాయిన్ అవుతున్నాయో ఆ జాయిన్ అయ్యే చోట ఏర్పడే ఈ భాగాన్ని యాంగిల్ అంటాం. అందుకు ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ నుంచి మనం ఏం నేర్చుకున్నాము? ఒక ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి. ఇంకేముంటాయి? 3 యాంగిల్స్ ఉంటాయి. ఇప్పుడు P, ఈ పాయింట్ని వెర్టిసెస్ అంటాం. అంటే PQR ఏదైతే ఉందో వీటిని వెర్టిసెస్ అంటాం. అంటే వెర్టిసెస్ అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు ట్రయాంగిల్ అంటే అర్థమైంది కదా? ఏ ట్రయాంగిల్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ జాయిన్ విత్ 3 లైన్ సెగ్మెంట్స్ ఈజ్ కాల్డ్ ట్రయాంగిల్. ఇంకోలా కూడా చెప్పచ్చు. ఏ ట్రయాంగిల్ ఈజ్ 3 సైడ్స్ అండ్ 3 యాంగిల్స్ ఈజ్ కాల్డ్ ట్రయాంగిల్. ట్రైయాంగిల్ అంటే 3 యాంగిల్స్ ఉండడం అన్నమాట. ట్రయాంగిల్లో టైప్స్ ఏంటో చూద్దాం. స్కెలాన్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, థర్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇంకా ఫోర్త్ acute angle triangle. Fifth, obtuse angle triangle. Sixth, right angled triangle. ఇవి ట్రయాంగిల్ టైప్స్. తర్వాత మీ డెఫినిషన్స్ అవి మీకు ఇస్తాను, నోట్ చేసుకుందరు. కానీ ఇప్పుడు స్కెలాన్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్, స్కెలాన్ ట్రయాంగిల్. స్కెలాన్ ట్రయాంగిల్ అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఆ ట్రయాంగిల్లో సైడ్స్ డిఫరెంట్ ఉంటే వాటిని స్కెలాన్ ట్రయాంగిల్ అంటాం. అంటే ఈ PQR ఆ ట్రయాంగిల్లో ఈ సైడ్ 2 సెంటీమీటర్స్, ఈ సైడ్ 3 సెంటీమీటర్స్, ఈ సైడ్ 6 సెంటీమీటర్స్, ఇలా డిఫరెంట్ మెజర్మెంట్స్ కనుక ఉంటే దాన్ని స్కెలాన్ ట్రయాంగిల్ అంటాం. నెక్స్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్లో 3 సైడ్స్ లేదా 3 యాంగిల్స్
ఈక్వల్గా ఉంటే దాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. అంటే ఇది 2 సెంటీమీటర్స్, ఇది 2 సెంటీమీటర్స్, ఇది 2 సెంటీమీటర్స్ అని ఉందనుకో, అంటే 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఈక్విలేటర్ ట్రయాంగిల్. అలాగే ఇది 60 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్, ఇలా 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకుంటే, ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకుంటే, ఈ ట్రయాంగిల్లో 2 సైడ్స్ కనుక ఈక్వల్గా ఉంటే దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. అంటే 2 సెంటీమీటర్స్, ఇది 2 సెంటీమీటర్స్, ఇది 6 సెంటీమీటర్స్, అంటే 2 సైడ్స్ ఈక్వల్గా ఉండాలి, లేదా 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకుంటే PQR ఒక యాంగిల్ కనుక 90 డిగ్రీస్ ఉంటే దాన్ని రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటాం. నెక్స్ట్ acute angle triangle. acute angle అంటే మీనింగ్ ఏంటి? 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటే దాన్ని acute angle అంటాం. ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఒక యాంగిల్ కనుక 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటే అది acute angle ట్రయాంగిల్ అంటాం. ఇది గ్యారంటీగా 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ PQR అనే ఈ ట్రయాంగిల్ acute angle ట్రయాంగిల్ అవుతుంది. obtuse angle triangle. obtuse angle triangle అంటే 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటే ఏదైనా యాంగిల్ 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటే అది obtuse angled triangle. ఎగ్జాంపుల్ ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఇది 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటుందన్నమాట. అలా 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండే ట్రయాంగిల్ని obtuse angle ట్రయాంగిల్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో ట్రయాంగిల్లో టైప్స్ అన్నీ తెలిసే కదా, వీటి డెఫినేషన్స్ మీకు చెప్తాను, ఆ డెఫినేషన్స్ మీరు నోట్ చేసుకున్నారు. కానీ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏంటి? సమ్ ఆఫ్ 3 angles is equal to 180 degrees. Sum of 3 angles is 180 degrees. Second point, exterior angle is equal to sum of opposite ఇంటీరియర్ యాంగిల్స్. అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటి? ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకున్నాం అనుకోండి, ABC ఇలా ఉందనుకోండి, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. దీనికి ఆపోజిట్గా ఉండే ఈ రెండు ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. అంటే యాంగిల్ A ప్లస్
యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ, ఇదేమో డి అనుకుంటే ఏసిడి అవుతుంది అనమాట. ఇలాగన్నా రాయొచ్చు, లేదా యాంగిల్ ఏసిడి అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ కాబట్టి దానికి ఆపోజిట్గా ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అనేది అవుతుంది అనమాట. వీటి మీద ప్రాబ్లమ్స్, వీటి మీద డెఫినేషన్స్ అవి మీకు ఇక్కడ నోట్స్ ఇస్తాను. ఆ నోట్స్ మీరు నోట్ చేసుకుందరు. కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు తదుపరి వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి. Online classes for all ages and subjects. Looking for high-quality online classes without breaking the bank? Look no further. Our online classes cover a wide range of subjects, from mathematics and physics to health advising and more, suitable for all ages and academic levels. What we offer: experienced instructors, flexible schedules to accommodate your busy life, competitive prices to make learning accessible. Invest in your education and personal growth without the financial burden. Join our online classes and embark on a journey of knowledge and skill enhancement today.